హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము హోమ్ టౌన్ నుంచి రిటర్న్ బెంగళూరు వచ్చేటప్పుడు తీసిన వీడియో అండి. ఫస్ట్ టైం నేను పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తూ ఉన్నాను హోమ్ టౌన్ నుంచి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ కొంచెం భయంగా కూడా అనిపించింది. ఎప్పుడు మా హస్బెండ్ మేము అందరం కలిసి వెళ్ళడం కలిసి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను. మేము ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే 12 అయిపోయింది. వచ్చేసరికి ఫుల్గా అయితే పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి చేయలేదు. బస్ అయితే ఎక్కడ స్టాప్ చేయలేదు. మార్నింగ్ స్నాక్స్ ఉంటాయి కదా, అవే తిన్నారు. బనానా, ఫ్రూట్సే పెట్టుకుంటాను నేను ఎక్కువగా ట్రావెల్స్లో. ఎప్పుడైనా స్నాక్స్కి వచ్చేసి అలా ఫ్రూట్స్ తిన్నారు వాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ చికెన్ తెచ్చిపెట్టారు లంచ్లోకి. ఫ్రెష్ అయిపోయి మంచిగా చికెన్ అయితే కుక్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కదా, చాలా ఆకలితో ఉన్నారు. ఈ చికెన్ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ త్వరగా అయిపోయేలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ టైం మేము ఎక్కువగా ఇలాగే ఇష్టపడుతూ ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీస్ అండ్ మసాలాస్ ఏమి వేయకుండా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. దీనికోసం అయితే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసి పెడితే మంచిగా కుక్ అయిపోతుంది. మనం వాటర్ కూడా ఏం వేయవసరం లేదు. ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో అయితే మంచిగా కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. అండ్ రసము అలాగే ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను. మొత్తం ఫినిష్ అయిపోయాయి చాలా ఫాస్ట్గా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంక టుమారోకి బ్రేక్ఫాస్ట్కి కావాలి కాబట్టి కొంచెం మినపప్పు నానబెట్టి దోశలకి అండ్ ఇడ్లీ బ్యాటర్కి అయితే ప్రిపేర్ చేశాను. ఇవి ఉంటే మనకి 1 వీక్ వరకు కరెక్ట్గా సరిపోతాయి కదా బ్రేక్ఫాస్ట్లకి. అండ్ మేము గ్రోసరీ అంతా ఏం తీసుకురాలేదు. ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 1 వీక్ వరకు సరిపోతుందని చెప్పి. నెక్స్ట్ డే వచ్చేసి ఇది నెక్స్ట్ డే వీడియో అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా అయితే బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను ఎంత కావాలో నెక్స్ట్ డే ఆ రోజు చేసుకోవడానికి అంతా తీసి పక్కన పెట్టుకొని సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకుంటాను. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఇంటి ముందు ముగ్గులు వేసి మంచిగా క్లీన్ చేసేసి ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. అండ్ మేము ఊరు నుంచి వచ్చేటప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను కదా. ఇప్పుడైతే మనం ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏవో ఒకటి తీసుకొస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏవో ఒకటి ప్యాక్ చేస్తూనే ఉంటారు. అలా నేను తీసుకొచ్చినవి ఏంటో అనేది చూపిస్తున్నాను. అలాగే మీలో ఎంతమంది ఇలా తీసుకొచ్చుకుంటారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఇలా ఎవరైనా తెచ్చుకుంటారా అని. నేనైతే ముందుగా ఎప్పుడు నేను ఆయిల్ తీసుకొస్తానండి నువ్వుల నూనె. ఎందుకంటే చాలా మంచిది కదా. మాకు అక్కడ నువ్వులు పండిస్తారు. నువ్వుల్ని మేము సేల్ చేయకుండా ఇలా ఆయిల్ ఆడించుకుంటాము. అలాగే నువ్వులు కూడా నేను తీసుకొస్తూ ఉంటాను. మా ఇంట్లో కంపల్సరీగా నువ్వుల లడ్డు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలకి. ఎప్పటికప్పటికి అయిపోయిన వెంటనే 1 వీక్ అలా ప్రిపేర్ చేస్తాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలా అన్నమాట. ఐరన్ ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో. మనకి మిల్క్ కన్నా నువ్వుల్లో అలాగే రాగుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజుకు ఒక్క నువ్వుల లడ్డు అయినా పిల్లలకి పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిది. కాబట్టి నేను నువ్వులు అలాగే నువ్వుల నూనె కూడా తెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ చింతపండు అలాగే మినప్పప్పు కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాను. మాకు అక్కడ ఫామ్లో పండుతాయి కాబట్టి మినప్పప్పు అలాగే కారం
ఇక్కడ వచ్చేసి ఉప్పు మిరపకాయలు అంటారు కదా! అవి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఉప్పు మిరపకాయలు నేను వెళ్ళిన తర్వాత మిర్చి ఉంటే చేశాననమాట. చేస్తే అండ్ చింతపండు, అలాగే కొంచెం పెసలు, బొబ్బర్లు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ మాకు ఫామ్‌లో పండినవే అండి. కొని తీసుకొచ్చినవేమీ కాదు. అన్నీ ఇంట్లోవే. ఎలాగా నేను పెసలు, బొబ్బర్లు ఇవన్నీ యూజ్ చేస్తాను కాబట్టి ఇంట్లో పండినవి న్యాచురల్‌గా ఉన్నవి తీసుకొనొచ్చాను. అలాగే మీలో ఎంతమంది ఇలా తీసి తెచ్చుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.